హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ఫార్మా కంపెనీస్ నుంచి అయితే ఫ్రెష్ ఓపెనింగ్స్ అనేది రావడం జరిగింది. సో వాటి గురించి నేనైతే చెప్తాను. దీనికన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అట్లాగే ఎడ్యుకేషనల్ న్యూస్ అనేది మేము తెస్తూ ఉంటాము. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఫార్మా కంపెనీ వచ్చి సాయి లైఫ్ సైన్సెస్ అనమాట. సో వీరు ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ని అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు పోస్టింగ్ వచ్చేసి బీదర్ అయితే ఉంటుంది. సో కీ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు బీఈ బీటెక్ కెమికల్ సైన్సెస్లో అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారికి ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఉన్న వారికి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ జాయినింగ్ బిఫోర్ అంటే మీరు January 31st లోపు కనుక మీరు జాయిన్ అవ్వగలిగితే సో వారికి అయితే మేము ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సో మీకు ఈరోజు January 9th అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఎక్కడ సాయి లైఫ్ సైన్సెస్ 4th floor SLN టెర్మినస్ గచ్చిబౌలిలో అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి బయో4 అనమాట. సో బయో4 ఇండియా ఫార్మాస్యూటికల్స్ నుంచి అయితే ఇంటర్వ్యూ ఉంది. సో ఇదేంటంటే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఉన్నవారికి అట్లాగే 3 to 8 years ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది మీకు శనివారం అంటే January 2nd అయితే ఉంటుంది. మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మీకు JNPC పరవాడ వైజాగ్ అనమాట. సో మీకు మ్యాక్సిమం వర్క్ లొకేషన్ కూడా పరవాడలోనే ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి బయో4 ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే ఇది మనకి CSIR నుంచి అయితే రిక్రూట్మెంట్ అవడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే మనకి టెక్నికల్ అలాగే సపోర్ట్ స్టాఫ్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29 December నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 5th February వరకు అయితే నోటిఫికేషన్ ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు ఏంటంటే opportunity for technically qualified persons to join as technical and support staff in CSIR Central Drug Research Institute Lucknow in the areas of life sciences అలాగే వీళ్ళు కెమికల్ సైన్సెస్లోను ప్రీ క్లినికల్ సైన్సెస్లోను అట్లాగే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సపోర్ట్ డివిజన్స్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీని ఇంకా వివరాలకు చూసుకున్నట్లయితే వీళ్ళు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ని అలాగే టెక్నికల్ ఆఫీసర్స్ని టెక్నికల్ అసిస్టెంట్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇక నెక్స్ట్ పే లెవెల్ చూసుకున్నట్లయితే మీకు 10th పే లెవెల్ 7th పే లెవెల్ 6th పే లెవెల్ అలాగే టెక్నీషియన్స్కి అయితే 2nd పే లెవెల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక సాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో ఏజెస్ కనుక చూసుకున్నట్లయితే సో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్కి అయితే మ్యాక్సిమం ఏజ్ 35 ఉండాలి. మిగతా వాటికి 30 years 28 years అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అప్లై చేయడానికి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్ని కనుక మీరు విజిట్ చేసి రిమైనింగ్ అని కూడా తెలుసుకొని అప్లై అయితే చేయండి అనమాట. సో ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ, ఎందుకంటే CSIR అనేది ఇది ఒక మంచి డిగ్నిఫైడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఖచ్చితంగా దీనిలో జాబ్ వస్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాంథమ్ బయోసైన్సెస్ నుంచి అయితే మీకు ఫ్రెష్ ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇదే డిపార్ట్మెంట్ వీళ్ళు కెమిస్ట్రీ ల్యాబ్ అని ఇచ్చారు. ఇక ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్లయితే ఇది మనకి బొమ్మసంద్ర బెంగళూరులో అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఎవరైతే మనకి కర్ణాటకలోని సో ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న సో వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరైతే అటెండ్ అవ్వండి. ఇక ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు January 9th ఉంటుంది. అట్లాగే వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు బొమ్మసంద్ర ఉంటుందన్నమాట. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ అలాగే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో చేసిన వారికి అట్లాగే ఫ్రెషర్స్ కూడా అంటే ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు సో వీరందరూ కూడా CRO డిపార్ట్మెంట్లో CREMS డిపార్ట్మెంట్ అలాగే API డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే సో ఇదైతే మనకి అరబిందో నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి మనకి ఫ్రెష్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. సో దీని కనుక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే ITI అలాగే డిప్లొమో అలాగే BSc BPharm అలాగే MPharm సో వీరందరికీ కూడా వీళ్ళైతే ఓపెనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ ఫ్రమ్ రెగ్యులేటరీ ప్లాన్స్ రిక్వైర్డ్ ఎక్స్పోజర్ ఇన్ ఏరియాస్ అని ఇచ్చారు. ఇక సో డేట్ అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే వీరు ఇంటర్వ్యూస్ అనేవి మీకు January 9th అలాగే January 10th కండక్ట్ చేస్తారు. సో ఇవైతే మనకి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఇవ్వడం జరిగింది.
ఇక నెక్స్ట్ మనం నోటిఫికేషన్ కనుక చూస్తే, సో ఇది వచ్చేసి మనకి అన్నోరా మన ఫార్మాస్యూటికల్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు కూడా ఫ్రెషర్స్ గురించి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో దీని కనుక ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే మీరు, సో మనకి తెలంగాణ మేడ్చల్లో జిన్నారంలో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో వీరేంటంటే January 4th అంటే మండే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో వీరైతే బీఎస్సీ అలాగే బీకామ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వారందరికీ కూడా ప్లేస్మెంట్స్కి ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ఆల్ దర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ కూడా తీసుకెళ్ళమని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు తమ రెజ్యూమ్ని bhagyalakshmi.bu@heterodox.com కూడా మెయిల్ చేయించని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి హెట్రో బయోఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ వర్క్ లొకేషన్ కూడా మనకి జడ్చర్ల హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి మనకి 2 January అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు ప్రొడక్షన్లో 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అలాగే ప్రొడక్షన్ ఇంజెక్టబుల్లో 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఇలాగా 1 to 10 years ఎక్స్పీరియన్స్. సో ఆయా పర్టికులర్ కేటగిరీస్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా అయితే వాళ్ళు మనకి క్వాలిఫికేషన్ అలాగే డిజిగ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్న ఈ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి హెట్రో లెర్నింగ్ సెంటర్, 1st floor అబౌవ్ హోండా షోరూమ్, బిసైడ్ గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ అని కూడా ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మనకి ఇది వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమినియాల్ అని మనకు ఫార్మాస్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు కూడా మనకి హైరింగ్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఇంటర్వ్యూస్ అనేవి మనకి 3rd January అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి పల్లి అంటే సెజ్ అనమాట. ఇది అహ్మదాబాద్లో అయితే ఉంది. సో ఎవరైతే నియర్ బై అహ్మదాబాద్ గుజరాత్లో వర్క్ చేస్తున్నారో వారైతే ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇచ్చారు, అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఫామ్ అలాగే డిప్లొమో, బీఎస్సీ, ఐటీఐ సో ఈ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో వీళ్ళు ఏంటంటే అరబిందో ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. అయితే వీరు ఇక్కడ రెగ్యులేటరీ అఫైర్స్ ఆర్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లో మనకి ప్లేస్మెంట్స్ కోసం అయితే ఈ ఓపెనింగ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మార్కెట్ అలాగే రోల్ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. సో ఆయా పర్టికులర్ మార్కెట్ ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఆధారంగా అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు rakesh.maganti@arbindo.comకి అయితే మీ రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయండి. సో కాంటాక్ట్ పర్సన్ రాకేష్ అని ఇచ్చారు. ఇక వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి హెట్రో నుంచే ఉంది ఇది కూడా. సో వీళ్ళు ఏంటంటే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో హైరింగ్ కోసం ఇంకొక మనకి ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీఫార్మసీ చేశారో వారందరికీ కూడా ఇంటర్వ్యూస్ కట్టడమని చెప్పారు. సో ఇంటర్వ్యూ లొకేషన్ కూడా మీకు అయితే మహబూబ్ నగర్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి ప్రొడక్షన్ అలాగే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ వేర్ హౌస్లో సో ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరి నుంచి కూడా వీళ్ళు మనకు ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి January 3rd అయితే ఉంటుందన్నమాట. ఇక లొకేషన్ కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది చూడండి. రెయిన్బో హోటల్ కాంటినెంటల్, రాజ్పూర్, మహబూబ్ నగర్, తెలంగాణ. సో అక్కడికైతే మీరు విజిట్ అవ్వండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆస్పైరో అనమాట. సో వీళ్ళు కూడా మనకి ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, రిక్రూట్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఇంటర్వ్యూస్ కూడా మనకి January 3వ తారీఖునే ఉంటుంది. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే హెట్రో కార్పొరేట్ మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్ నుంచి అయితే మనకి ప్లేస్మెంట్ ఓపెనింగ్స్ అనేది ఇచ్చారు. సో వీరు కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అలాగే ఇంకా రిమైనింగ్ ఏంటంటే వీళ్ళు ఆపరేటర్స్ని, ఎగ్జిక్యూటివ్స్ని, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని సో ఇలాగైతే ఆయా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఫ్రెషర్స్ నుంచి అలాగే 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు వారందరికీ కూడా పర్టికులర్ కేటగిరీస్లో అయితే మీకు ప్లేస్మెంట్ ఇచ్చారు. సో అది కూడా మీరు క్లియర్గా చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మెయిల్ కూడా ఉంది చూడండి, మెయిల్కి మీరు మెయిల్ చేయండి. అట్లాగే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అరబిందో. సో ఇదేంటంటే వీళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7లో కూడా వీళ్ళైతే ఓపెనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్యాకింగ్, ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. సో డేట్ అండ్ వెన్యూ వచ్చేసి మీకు 3rd January. సో మీకు అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 3 బచ్చుపల్లిలో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది మునోత్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇది మనకి చెన్నైలో అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి తిరుపతి లొకేషన్లో ఎవరైతే బిఈ మెకానికల్ అలాగే కెమికల్ ఉన్నారో సో వారికి ఏంటంటే ఒక సీనియర్ పొజిషన్స్లో అయితే వీళ్ళైతే ఒక ప్లేస్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు జనరల్ మేనేజర్ ఫర్ లిథియం పాలిమర్ సెల్ ప్లాంట్లో అయితే మనకి ఓపెనింగ్స్ అయితే ఇచ్చారనమాట.
సో దీనికి సంబంధించి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు మీ సీవీని అయితే ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మీరు మెయిల్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే January 6th 1 to 4 PM అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, అలాగే క్యూసీ, అలాగే క్యూఏ, ఐపీక్యూఏ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి ఓపెనింగ్స్కి అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో వారు 1 to మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే ఇంకొక ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ ఉన్న వాళ్ళకి జూనియర్ కెమిస్ట్రీ కింద, ప్రొడక్షన్ ఆపరేటర్స్ కింద తీసుకోవడానికి అయితే మనకి ఓపెనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి January 3rd అంటే ఆదివారం అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు అట్రాక్టివ్ శాలరీ, అలాగే అలవెన్సెస్ ఇస్తారు. పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇయర్లీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఇక బోనస్ ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ అలవెన్సెస్, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, అటెండెన్స్ అలవెన్సెస్, అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఎవరైతే హైదరాబాద్ నియర్ బై ఉన్నారో, అట్లాగే హెట్రోలో పనిచేయాలని అనుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, సో వారందరూ కూడా ఇమీడియట్ జాబ్ కోసం అయితే వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే హెట్రో కార్పొరేట్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ అని ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టోటల్గా ఫార్మా జాబ్స్ గురించి అయితే. సో మీకు కనుక ఎవరైనా సరే ఇమీడియట్గా జాబ్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ఆధారంగా, అలాగే మీ సీవీని ఆ పర్టికులర్ ఈమెయిల్స్కి అయితే మెయిల్ చేసి మీరైతే కాల్ బ్యాక్ తీసుకోండి. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అంటే మీరు డైరెక్ట్గా కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.